విజయ సంకల్ప యాత్ర సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అస్సాం ముఖ్యమంత్రి వర్యులు హిమంత బిస్వా గారికి, పెద్దలు జాతీయ ముదోల్ నియోజకవర్గం అంటేనే భారతీయ జనతా పార్టీకి కంచుకోట. నిజమా కాదా? ఆదిలాబాద్ ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని, దానిలో ఈ ముదోల్ నియోజకవర్గ పాత్ర కీలకంగా ఉంటుందని ఇప్పటికే అనేక సర్వేలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి జరిగేటటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 నుంచి 15 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని అనేక సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో టిఆర్ఎస్ అనే ఒక దొంగ పార్టీ కొత్త దుకాణం పెట్టుకున్నది. అది ఏం దుకాణం తెలుసా? ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఈ మధ్యన లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తలేము, భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్తారట. ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తున్నాం, అటువంటి మాయమాటలు చెప్పి నమ్మించాలని మరొక్కసారి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితులలో రేపు రాబో రోజులలో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఈ లోక్సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. దానికి ముదోల్ నియోజకవర్గం నుండి మీరంతా కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లలో? ఏది అడిగినా ఫ్రీ ఇస్తామన్నారు. ప్రజలంతా అనుకున్నారు అన్ని ఫ్రీ ఇస్తారేమో, పోని 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు కదా, కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. గద్దెనెక్కి ఎన్ని రోజులాయా? ఎక్కంటే 9వ తారీఖు నాడు అన్ని ఇచ్చేస్తామన్నారు. ఏమన్నా వచ్చినాయో ఊళ్ళల్లా? ఏమీ రాలేదు. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రపంచమంతా కూడా మెచ్చుకుంటున్నది. భారతదేశానికి కాదు, నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయని అంటారు. మరి అటువంటి గొప్ప నాయకుడు దొరకడం మనందరికీ అదృష్టం.